అందరికీ నమస్కారం. నేను మీ శిరీష, జనసేన పార్టీ తెలంగాణ. జర్నలిజం ముసుగులో తమ్ముడు రఘు కొంచెం అన్న బుద్ధి ఉందా నీకు? నిన్న అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద మీరు జల్లాలనుకున్న విషయం, కొన్ని అసత్య నిరాధారమైన కొన్ని ప్రచారాలను నిన్న చేయడం జరిగింది. ఏంటంటే అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2024 అఫిడవిట్లో ఆయన అసెట్స్లో ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ ఇక్కడ మన శంకర్పల్లిలో ఉంది, జన్వాడలో. ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి ఒక వివాదాన్ని ఆయన ల్యాండ్ కబ్జా చేశారని, అదేవిధంగా చెరువు అదొక కోడి చెరువు పరిధిలో ఉంది, ఆ చెరువుని అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారని రఘు నువ్వు చెప్పడం జరిగింది. ఒక విషయం గుర్తుపెట్టుకో రఘు, నువ్వు ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు నువ్వు చెప్పినావు కదా, ఆధారాలతో మాట్లాడుతున్నా అన్నావు కదా. నీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉంటే రిజిస్టర్డ్ సేల్ డీట్లు చేతిలో పట్టుకుంటావు, భూభారతిలోకి వెళ్ళి ల్యాండ్ క్లాసిఫికేషన్లు చెప్తావు, మళ్ళీ ఆ ల్యాండ్ ఆయన కబ్జా చేశాడంటావు, తెలంగాణ రక్తాన్ని ఆయన పీల్చుకున్నాడు తిన్నాడంటావు. అసలు ఏమన్నా అసలు నువ్వు చెప్పేదానికి, నువ్వు మాట్లాడిన దానికి అంటే ఏం ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నావు నువ్వు బయట? ఇప్పుడు నేను చెప్తా. ఏదైతే రఘు నిన్న ఒక వీడియో బయటకు వదిలి పబ్లిక్ డొమైన్లో నేను పెడుతున్నా, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు శంకర్పల్లిలో ఒక ల్యాండ్ని, ఒక చెరువుని కబ్జా పెట్టిండని చెప్పినావు. ఈ విషయం నువ్వు తెలుసుకోవాలి రఘు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే శంకర్పల్లిలో ఆయన కొన్నటువంటి 10 ఎకరాల భూమి ఏదైతే ఉందో అది 15/12/2014 చట్టబద్ధంగా తెలంగాణ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద సెక్షన్ 54 ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 కింద ఆయన ల్యాండ్ సేల్ జరిగింది. రైతుల దగ్గర నుంచి, కొంతమంది పట్టాదారుల దగ్గర నుంచి ఆయన ఆ పట్టా భూమిని కొనుక్కోవడం జరిగింది. అయితే మళ్ళీ ఇక్కడ ఇంకోటి గమనించాలి నువ్వు, రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం రిజిస్టర్డ్ సేల్ డీడ్ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైన రావడం జరిగింది. నువ్వు ఇక్కడ ఒక మాట అర్థం చేసుకో, రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉండడం అంటే అర్థం ఏంటి? ఏం చెప్తోంది? రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసిన భూమి చట్టబద్ధమైన యాజమాన్యపు హక్కును కలిగిస్తుంది. ఆ హక్కు ఈ రోజున అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కాబట్టి అంత ధైర్యంగా ఆయన అఫిడవిట్లో ఆయన నిజాయితీగా కష్టపడి చెమటోర్చి సినిమాలలో సంపాదించిన డబ్బులతో ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ప్రాపర్టీని కొన్నారు. అదే ప్రాపర్టీని ఆయన అఫిడవిట్లో చూపించాడు. ఆయన ఎక్కడా కూడా దాన్ని దాచలేదు, లేకపోతే దొంగతనంగా కొనలేదు. ఈ విషయాన్ని నువ్వు గమనించాలి. అయితే ఇంకొక అంశం, మీరు చెప్పిన అంశం ఏంటంటే ఈ ఎంటైర్ ఈ 10 ఎకరాల భూమి కూడా 706 అనే సర్వే పరిధిలో ఉంది. అది పబ్లిక్ డొమైన్లో ఈ రోజుకి మనకి పబ్లిక్ డొమైన్లో అవైలబుల్ ఉంది. అది ఏదైతే ఉందో దాన్ని నువ్వు చెప్తున్న మాట ఏంటంటే అది మొత్తం కూడా FTL పరిధిలో ఉంది. ఇది పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడు, ప్రజల సొమ్ము తిన్నాడు, తెలంగాణ యొక్క ప్రభుత్వపు ఆస్తిని దోచుకు తిన్నాడు. కొంచెమన్నా చదువుకున్నాడు అయితే, అంటే నీకు చదువు తెలుసుంటే, అసలు ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సిన ఒక విషయం చెప్తా. నేను చెప్పబోయే ముందు ఏదైతే ఈ హైడ్రా వచ్చింది, హైడ్రా వచ్చాక అసలు ఈ FTL అంశం మీద మనం క్లియర్గా ఒకసారి చూద్దాం. ఇది ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి మాటల్లోనే విందాం. చెరువులో పట్టా ల్యాండ్ ఉంటుంది, పట్టా ల్యాండ్ ఉంటే కనుక చేసే టిపికల్ అంటే చేసేటటువంటి సిస్టమ్ ఎలా ఉంటుందంటే చెరువులో పట్టాలు ఇస్తారు. ఎందుకు చెరువులు పట్టాలు? చెరువులో నీళ్లు లేనప్పుడు డెడ్ స్టోరేజ్ అంటే శిఖం ల్యాండ్ అంటాం, అది తక్కువ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ పట్టాలంటే మొత్తం నీళ్లు లేవు. ఆ టైంలో నేను వ్యవసాయం చేసుకోవచ్చు. ఈజ్ మెంట్ ఫర్ అగ్రికల్చర్, నాట్ ఫర్ రైజింగ్ స్ట్రక్చర్స్. చాలా స్పష్టంగా బిల్డింగ్ రూల్స్ లో ఉంటాయి అన్నమాట. సో వినాలి, కొంచెం జ్ఞానం పెంచుకో. ఎవరైతే హైడ్రా చట్టాన్ని తీసుకెళ్తున్నటువంటి, దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక కమిషనర్ నోట్తోనే అసలు పట్టా భూమి అంటే ఏంది, FTL అంటే ఏంది అనేది చెప్పడం జరిగింది. సిక్కం భూములు అని చెప్పారు ఆయన క్లియర్గా. అయితే నువ్వే చూపించినావు. ఇది నీకు కొంచెమన్నా జ్ఞానం ఉంటే ఏదైతే భూభారతి సైట్లో ఆ సర్వే నెంబర్ మీద చాలా క్లియర్గా క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్లో సిక్కం భూమి అని చెప్పడం జరిగింది. నీకు ఏమాత్రమన్నా కొంచెమన్నా సోయి ఉన్నా, తెలివితేటలున్నా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తా సిక్కం భూమి దేనికి వాడతారు. సిక్కం భూమి గురించి రూల్ బుక్లో, ప్రత్యేకించి రూల్ బుక్లో, చట్టంలో ఏం చెప్పబడి ఉందో నేను చెప్తాను నీకు.
సో ఫస్ట్ తెలుసుకుందాం, ఎఫ్టిఎల్ అంటే ఏంది, పూర్తి అర్థం ఏంటి? ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఒక చెరువు లేదా వనరు పూర్తిగా నిండినప్పుడు నీరు చేరే గరిష్ట స్థాయి మరియు దాని విస్తీర్ణాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. అయితే నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, బాగా ఇను, చెవు దగ్గర పెట్టుకుని ఇను ఈ విషయాన్ని. ఎఫ్టిఎల్లో ప్రైవేట్ ల్యాండ్ ఉండొచ్చా, ఈ విషయానికి వస్తే నువ్వు క్లియర్గా, ఇది చట్టంలో చెప్పబడింది, నా సొంత వాక్యాలు కాదు, నువ్వు వెళ్ళి కొంచెం చట్టం నేర్చుకుని వచ్చి మాట్లాడు. చారిత్రక కారణాలు, పాత పట్టాలు, పాత రెవెన్యూ రికార్డుల వల్ల కొన్ని ప్రైవేట్ పట్టా భూములు ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే మరియు ఉండే సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే అసలు ఈ ఎఫ్టిఎల్ ఏం చెప్తోంది? ఎఫ్టిఎల్లో ప్రైవేట్ యాజమాన్యం ఉండొచ్చు, కానీ వారికి ఎటువంటి నిర్మాణ హక్కు లేదు అని చెప్తుంది. అంటే యూ కెనాట్ డూ ఎనీ కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ ఆర్ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్, ఒక లేఅవుట్ డెవలప్మెంట్స్ ఇలాంటివి చేయకూడదు అని చెప్తుంది. అంతే తప్ప ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే పట్టాదారు భూమి నేను కొనుక్కుంటే సికం కింద ఆ భూమి నీకు చెందదు, నువ్వు కబ్జా చేసావని ఎక్కడ చెప్పలా, కొంచెం తెలుసుకో. ఇంకోటి, ఇదే ఎఫ్టిఎల్ రూల్ బుక్, ఇదే మనకి రూల్ బుక్ అసలు ఏం చెప్తుంది మనం చూస్తే, తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012 GOMS 168 రూల్ 3 సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ ఐ ఏం చెప్తోంది? నో బిల్డింగ్ డెవలప్మెంట్ యాక్టివిటీ షెల్ బి అలౌడ్ ఇన్ బెడ్ ఆఫ్ వాటర్ బాడీస్ అండ్ ఎఫ్టిఎల్ ఏరియా. మళ్ళీ చెప్తా, చదువుకోలే కదా నువ్వు, చెప్తా ఇను. దీని అర్థం ఏంటంటే ఎఫ్టిఎల్లో కొత్త నిర్మాణాలు, లేఅవుట్లు, కాలనీలు, డెవలప్మెంట్లు, కార్యకలాపాలు ఎటువంటివి చేయడానికి కుదరదు. కానీ ఇదే రూల్ కూడా ఎక్కడ ఏం చెప్తోంది? ఇదే రూలు ఎఫ్టిఎల్లో ఉన్న ప్రైవేట్ భూమి, ఆ ప్రైవేట్ భూమికి ఓనర్ ఉండడు, ఆ పట్టాదారుల కింద నువ్వు ఓనర్ కావు, నువ్వు కబ్జా చేసావని ఎక్కడ చెప్పట్లా, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనం వింటే హైడ్రా కమిషనర్ గారు చెప్పింది కూడా ఏంటంటే, పట్టా మే ఎగ్జిస్ట్, పట్టా ఈస్ మీన్ట్ ఫర్ అగ్రికల్చర్ నాట్ ఫర్ రైజింగ్ పర్మనెంట్ స్ట్రక్చర్స్. అంటే అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా చేయకూడదు, ఇది కేవలం పట్టా ఉన్నటువంటి భూమి, సికం భూమి కేవలం అగ్రికల్చరల్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్పబడింది. అది ల్యాండ్ ఓనర్ రైట్స్, గుర్తుపెట్టుకో. పట్టా ఉండొచ్చు, వ్యవసాయం చేయొచ్చు, కానీ నిర్మాణాలు చేయడానికి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ఇందాక నీకు చెప్పినట్టు తెలంగాణ బిల్డింగ్ రూల్స్లో 2012లో రూల్ 3 సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ ఐ ఏం చెప్పబడుతుందంటే, నిర్మాణాలపై పరిమితులు ఉంటాయే తప్ప ఇది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నంత మాత్రాన ఒక ప్రైవేట్ ల్యాండ్లో ఎఫ్టిఎల్ పరిధి ఉండదు అని ఎక్కడ చెప్పట్లా, ఇది తెలుసుకో. అయిపోయిందా? ఇంకో విషయానికి వస్తా, నువ్వు చెప్పిన విషయమే. పవన్ కళ్యాణ్ గారు ఈ ల్యాండ్ని సబ్ డివిజన్స్ ఎందుకు చేసిండు? ఒకటేసారి మ్యూటేషన్స్ ఎందుకు చేయించుకోలేదు? అరే కొంచెం అన్నా ఏమన్నా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు, సెన్స్ ఉందా నీకేమన్నా? ఆయనకున్న 10 ఎకరాల భూమిని సబ్ డివిజన్స్, మ్యూటేషన్స్, మల్టిపుల్ ఖాతాసు, ఇవి నువ్వు మాట్లాడిన మాటలు. వీటికి నేను క్లారిఫికేషన్ ఇస్తా. తెలంగాణలో ప్రత్యేకించి తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ 2020 సెక్షన్ 5 సెక్షన్ 7 ప్రకారం మ్యూటేషన్, సబ్ డివిజన్, పార్టీషన్, రెవెన్యూ రికార్డ్ అప్డేషన్, అదేవిధంగా అన్ని చట్టబద్ధమైన రెవెన్యూ ప్రక్రియలు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకో మాట అన్నావు నువ్వు, ఏం మాట్లాడినావు అంటే, ఒక గ్రామంలో ఆయనకున్న 10 ఎకరాల ల్యాండ్లో ఆయన పేరు మీద 2 ఖాతా నెంబర్లు ఉన్నాయంట. అది నువ్వు ఒకటేసారి చేయించుకోలేదేమో, అధికారులకు నువ్వేమన్నా లంచం ఇచ్చుడు లేట్ చేసావేమో, నోటికి అడ్డు ఆపు లేకుండా ఏది వస్తే అది పిచ్చిగా వాగావు. ఒకసారి అసలు నీలాంటోడు ఒక వీడియో చేసేటప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావో చూసుకో. సో దీనికే వస్తున్నా విను. నువ్వు చెప్పిన దాని ప్రకారం ఒక వ్యక్తికి ఒక ఊర్లో ఒక ఖాతా నెంబరే ఉండాలి. ఏమన్నా నీకు వచ్చి తెలంగాణ రెవెన్యూ రికార్డ్స్ రచించేటప్పుడు నీ చెవులో చెప్పిర్రా ఈ మాట? సిగ్గుందా? తెలుసుకుని మాట్లాడొద్దా? బుద్ధి లేదా నీకు? విను. ఏ వ్యక్తి అయినా కూడా, మళ్ళీ చెప్తున్నాను, చట్టంలో చెప్పబడిన దాని ప్రకారం రైట్స్ ఉన్నాయి. తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ యాక్ట్ క్లియర్గా చెప్పబడింది.
ఒక వ్యక్తికి ఒకటే పట్టాదారు నెంబర్ ఉండాలని రూల్ లేదు. వీ కెన్ హ్యావ్ మల్టిపుల్. దానివల్ల ఆయన కబ్జా చేసినట్టు కాదు, అదేవిధంగా తెలంగాణను మోసం చేసినట్టు కాదు, అదేవిధంగా తెలంగాణ సొమ్మును తిన్నట్టు కాదు, అదేవిధంగా నువ్వు పులమాలనుకుంటున్నటువంటి ఆర్థిక నేరం కానీ నువ్వు పులమాలనుకున్నటువంటి ఎటువంటి అక్రమ చర్యలకి అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాలుపడరు. అది నువ్వు బాగా గుర్తుపెట్టుకో. నాకేం అర్థమైందంటే, నిన్న నువ్వు చేసిన వీడియో ద్వారా నాకు అర్థమైనటువంటి క్లియర్ విషయం ఏంటంటే, ఈరోజు దాకా భారతదేశంలో ఆయన్ని ఎవరైనా విమర్శించాలంటే వ్యక్తిగతంగా విమర్శిస్తారే తప్ప ఈరోజు దాకా ఆయన మీద ఆర్థిక నేరారోపణలతో ఒక మచ్చ కూడా లేదు. నువ్వు నీ సో కాల్డ్ పెయిడ్ బ్యాచ్ అందరూ కూడా దీని వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా, ఇటువంటి పిచ్చి పిచ్చి లాజిక్లతో, పిచ్చి పిచ్చి విశ్లేషణలతో, పిచ్చి పిచ్చి వివరణలతో మీరు ఎవరైనా బయటకు వచ్చారనుకో, అది మీకే ప్రమాదం, గుర్తుపెట్టుకో. కానీ మళ్ళీ తీవ్రంగా చెప్తున్నాం, మళ్ళీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇదే రంగనాథ్ గారు అసలు సిక్కం భూమిలో మనం ఏం చేయొచ్చో కూడా తెలియపరిచారు. ఒకసారి అది చూసిన తర్వాత నీకు ముగింపిస్తాను. ఒక నిమిషం చూద్దాం. పట్టాలు అనేది మీరు చూస్తే కనుక శిఖం పట్టాలు అంటారు. అంటే దాన్ని శిఖం పట్టాలు అంటే చెరువు ఉంటుంది. చెరువులో శిఖం పట్టా అంటే కనుక చెరువులో బెడ్ స్టోరేజ్ వచ్చినాం. అంటే బెడ్ స్టోరేజ్ అనేది బేసిక్ కొంతవరకు ఉంటుంది వాటర్. మిగతా వాటర్ ఉండదు. ఎప్పుడు వస్తుంది బెడ్ స్టోరేజ్ అనేది? ఖరీఫ్ లో వర్షం వస్తుంది, రబీకి వచ్చేటప్పటికి వాటర్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు అప్పుడు ఒక పంట వేస్తారు. దాన్ని 8% అంటారు మనం అప్పుడు పాతకాలం 8%. సో అంటే శిఖం పట్టాలు వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చినటువంటి, అంటే అగ్రికల్చర్ పర్పస్ కి అక్కడ భూమి ఉంటుంది. సో పట్టాలని మీకు ఉండొచ్చు. చెరువులో మీకు ఒక చెరువు దగ్గర ఏదో చెరువు దగ్గర మీకు పట్టా ఉంది. మీరు పట్టాన్ని అమ్మవచ్చు. నేను కొనుక్కుంటున్నాను, రిస్క్ అవుతుంది. రిస్క్ అయిన తర్వాత నేను వెళ్ళిపోవడానికి కేవలం ఇరిగేషన్ అంటే వ్యవసాయం వరకే వాడాలి. స్ట్రక్చర్ రేస్ చేయాలి. సో విన్నావా ఆయన ఏం చెప్పారు? ఆయన కంటే చట్టాలు తెలుసా నీకు? ఇంకా నువ్వు మాట్లాడిన మాటలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏంది నువ్వు సనాతని కదా, పెద్ద పెద్ద మాటలు చెప్తావు కదా, నీతులు చెప్తావు కదా, ధర్మం చెప్తావు. అవును, ఆయన నీతులే చెప్తాడు, ధర్మమే పాటిస్తాడు, ధర్మంలోనే నడుస్తాడు. మీలాగా నీతి తప్పి ఏ రోజు ఆయన ప్రవర్తించలేదు. ఈ రోజున మీరు ఒక కుట్రపూరితంగా మీరు చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో తెలంగాణ అంతా మీకే రాసిచ్చినట్టు, తెలంగాణ అంటే ఆయనకి అసలు గౌరవం లేనట్టు, తెలంగాణ సంక్షోభంలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కరోనా వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు, ఒక ఆడబిడ్డను రేప్ చేసి చంపేసినప్పుడు ఏమైపోయారు మీరంతా? వెనకాల నుంచుని వాగుడు తప్ప ఏమన్నా మీతోనైనా సాయం కొంచెమన్నా చేయగలిగారా? అదే అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేయగలిగారు. అవును, సనాతని అని మాట్లాడాడు కాబట్టే కొండగట్ట అంజన్న గుడికి 35 కోట్ల పైచిలకు నిధులు తీసుకొచ్చాడు. ఎందుకు ఇదంతా? ఇంకోటి ఏం మాట్లాడుతున్నావు? నీది ఆంధ్ర పోయి చూసుకో. తెలంగాణలో నీకేం పని? తెలంగాణ రాజకీయాలతో నీకేం సంబంధం? అసలు ఆ భాష ఏంటి? అంటే వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన, స్వేచ్ఛ, బుద్ధి, జ్ఞానం, మీరు అందరూ కూడా మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, ఖచ్చితంగా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకి ముఖ్యంగా చీడపురుగు మీరే అవుతున్నారు. ఈ రోజున రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించడం, విధ్వంసాలు సృష్టించడం, ఆంధ్ర తెలంగాణ రచ్చన తీసుకురావడం. మరి ఏమైపోయినాయి మీ గొంతుకులు? ఇదే తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రాన్ని సాధించుకొని 12 సంవత్సరాలు అవుతుంది కదా. ఎంతమంది ఉద్యమకారులు లబ్ధిదారులు అయ్యారు? ఏం మాట్లాడడానికి గొంతు లేదా? ఇదే తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనుకున్నాం. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత కొత్త ఉద్యమం లేవాలి, తెలంగాణ కోసం ఏకం కావాలి. ఏకమయ్యి 1000 మంది కాలు చేతులు పోగొట్టుకున్నారు, 100 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళకి ప్రభుత్వాల నుంచి మీరు ఏం మంచి చేయించగలిగారు? ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజున అది ఇది మాట్లాడుతున్నావు కదా, హైడ్రా మీద పోరాటం చేస్తున్నా అని చెప్తున్నావు కదా. నేను మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నా, ఇదే అసరుద్దీన్ ఓవైసీ దగ్గరికి పోయి వాళ్ళ మూతి దగ్గర మైక్ పెట్టి అడిగావా? నీ ఫాతిమా కాలేజ్ హైడ్రా పరిధిలో ఉంది, నువ్వు వెనక్కి తీసుకొని అడగగలిగావా? ఇదే అసరుద్దీన్ ఓవైసీ బెదిరించాడు, 15 నిమిషాలు నాకు ఇవ్వు, నేనేంటో చూపిస్తాను. మరి అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి
శాంతి భద్రతల గురించి నీకు దిగులు చెందలేదా? ఒక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి చెల్లిందా నీకు? గుర్తుపెట్టుకో రఘు, యూ విల్ ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్ బై గివింగ్ డెఫామేటరీ అండ్ మోర్ ఓవర్ a provoking wrong statements giving against Pavan Kalyan garu and publishing that through your media channel to the society is completely wrongful. బాగా గుర్తుపెట్టుకో, యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. లీగల్గా చట్టపరమైనటువంటి శిక్షలు తప్పవు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తే. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొన్నటువంటి ఆ శంకర్పల్లి ల్యాండ్ చట్టబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి డబ్బులతో కొని చట్టబద్ధమైనటువంటి రిజిస్ట్రేషన్లతో కూడుకున్నటువంటి ఒక క్లియర్ టైటిల్తో ఉన్న ల్యాండ్లో ఆయన ఉన్నారు. దీన్ని ప్రజలు, నువ్వు మరియు అందరూ గుర్తించాలి, గమనించాలని కోరుకుంటున్నాం. మరొక్కసారి ఈ వీడియో వేదికగా చెప్తున్నా, తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ గడ్డన్నా, తెలంగాణ రాష్ట్రమన్నా, తెలంగాణ అమరులన్నా, తెలంగాణ పెద్దలన్నా, తెలంగాణలో ఉన్న మహామహులన్నా, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని తన గుండెల్లో పెట్టుకుని ఆరాధించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ జై తెలంగాణ నినాదంతో ధైర్యంగా ఆంధ్రాలో కూడా జై తెలంగాణ చెప్పగలిగినటువంటి నికార్సైన నాయకుడు. 2009లోనే సామాజిక తెలంగాణకి నా మద్దతు అని చెప్పినటువంటి దమ్మున్న, ధైర్యం ఉన్న ఒక నికార్సైన నాయకుడు. ఈ రోజున మీ ఆగడాలు ఆపాలి, ఇటువంటి తప్పుడు ప్రచారాలు మళ్ళీ చేయకూడదు. వీఆర్ గివింగ్ స్ట్రైట్ అండ్ స్ట్రిక్ట్ వార్నింగ్ టు యూ టు విత్డ్రా యువర్ వర్డ్స్. నీ వీడియో నువ్వే డిలీట్ చేస్తే మంచి ఉంటుంది. ఒకవేళ చెయ్యని పక్షాన ఖచ్చితంగా దీనికి నువ్వు లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.